ఏప్రిల్ 9 ఉగాది నుండి రానున్న 2 సంవత్సరాల పాటుగా వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. అయితే ఇప్పుడు రాబోయే ఉగాది ఏదైతే ఉందో ఈ ఉగాది లోపుగా ఒక స్త్రీ వల్ల మీకు ప్రమాదం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ స్త్రీ పగబట్టి మీ యొక్క కుటుంబ వ్యాపారాలను దెబ్బతీయడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఈ స్త్రీ నుండి కానీ మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోలేనట్లయితే మొత్తం జీవితమే తల్లకిందులయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే అసలు వృశ్చిక రాశి వారికి ఆ స్త్రీ వల్ల ఏర్పడబోయే ప్రమాదం, అలానే దాని నుండి ఏ విధంగా తప్పించుకోవాలి, అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా వృశ్చిక రాశికి సంబంధించిన వ్యాపారస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా ఈ సమయంలో కొంచెం ఒత్తిడి అనేది మీకు అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం మీరు కొద్దిగా ఏమరపాటుగా వ్యవహరించిన మొత్తం మీ వ్యాపారంపైనే ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులను సంప్రదించడం కంటే మీ ఇంట్లో అంటే మీ యొక్క తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు లేదా జీవిత భాగస్వామిని సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. వ్యాపారానికి సంబంధించి పెట్టుబడులు ఏవైతే పెట్టాలనుకుంటున్నారో మీ దగ్గర ఉన్న మొత్తాలతో పెట్టుకోవడం మంచిది. అంతేకాని అధికంగా అప్పు చేసి పెట్టినట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్నంత వరకు పెట్టుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమలకు సంబంధించి వృశ్చిక రాశి వారు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగాన్ని కానీ లేదా టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దానంతటినీ కూడా ఈ సమయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అలానే పరిశ్రమల్లో సాగుతున్న చిన్న చిన్న కార్మిక వివాదాలు లేదా ఇతర సంబంధిత సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు మీ అభివృద్ధికి ఇంకా దోహదపడతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం మీరు బాగా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి దాంట్లో కూడా భయం అనేది ఎక్కువగా ఉంటుంది. పలానా పరీక్ష పాస్ అవ్వగలనా లేదా పలానా కోర్సును పూర్తి చేయగలనా, ఇటువంటి సందేహంతో కూడిన భయం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఉత్తీర్ణత అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న ఫలితాలు పొందుతారు, కానీ దానికి తగిన కష్టం కూడా చేయవలసి ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో సాఫీగా సాగుతాయని చెప్పుకోవచ్చు. డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు వృత్తుల్లో మంచి బిజీగా ఉంటూ అలానే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తున్నారో చెరువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో వడ్డీ వ్యాపారులకు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైతులకు ఆశించిన వ్యవసాయ ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి సంబంధించి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులకు మాత్రం ఈ సమయంలో ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ ప్రదేశంలో స్త్రీల వల్ల మీ ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా వ్యవహరించుకుంటే మీ భవిష్యత్తుకు అంత ఉపయోగం అని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ పరంగా ఈ సమయంలో మార్పుకు చేసేటువంటి ప్రయత్నాలు అంతగా అనుకూలించే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాల్లోనే మరికొంతకాలం సాగినట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఈ సమయంలో గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే కళాకారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో మీ చేతికి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. క్రీడా రంగంలో వ్యవహరించే వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అలానే కొన్ని ప్రతిష్టాత్మకమైన బిరుదులు సంపాదించుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారం ఆహార పదార్థాలు కానీ లేదా వస్త్రాలకు సంబంధించి చేస్తూ ఉంటారో వారికి కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా కొంతమంది స్త్రీలు మీపై తప్పుడు ఆరోపణలు వేసే అవకాశం కనిపిస్తుంది. అయితే వాటి నుండి బయటపడడానికి మీరు ఎంతో కష్టపడవలసి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ వెళ్ళాలి. ఈ సమయంలో కనుక మీరు అశ్రద్ధగా వ్యవహరించినట్లయితే మొత్తం మీ రాజకీయ భవిష్యత్తు పైనే ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇతర స్త్రీల ప్రమేయం వల్ల విడాకుల వరకు కూడా వెళ్ళిపోయేంత వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇతర స్త్రీల జోక్యాన్ని మీ యొక్క వ్యవహారాల్లో తగ్గించుకున్నట్లయితే సంసారం సాఫీగా ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో సంతాన వివాహాలు కానీ లేదా ఇతర శుభకార్యాలు వాటన్నిటినీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్వాస సంబంధిత వ్యాధులు అలానే నొప్పుల వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి కొంచెం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వ్యాధులతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో స్త్రీ సౌఖ్యం తక్కువగా ఉందని అనుకున్నాం. దీని కొరకు వీరు అమ్మవారి ఆరాధన చేసుకోవడం అలానే శుక్రవారం రోజు క్రమం తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే త్వరలోనే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఇంట్లో పరిస్థితులు కానీ స్త్రీ సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.